విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో సమస్యలు తిష్టవేశాయి. పూర్తి స్థాయిలో వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. నిజామాబాద్ బీసీ సంక్షేమ హాస్టల్లో పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. చలికాలంలో హాస్టల్ విద్యార్థుల సమస్యలు రెట్టింపయ్యాయి. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? విద్యార్థులు ఆవేదన ఏంటి? నిజామాబాద్ జిల్లాలో అసౌకర్యాల నడుమ వసతి గృహాలు కొట్టుమిట్టాడుతున్నాయి. అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. జిల్లాలో 32 సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో 2160 మంది, 10 ఎస్టీ వసతి గృహాల్లో 1400 మంది, 33 బీసీ సంక్షేమ హాస్టళ్లలో 3327 మంది విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాల్లో పలు వసతి గృహాలు, అద్దె భవనాలు, మరికొన్ని సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. అయితే కొన్ని వసతి గృహాల్లో విద్యార్థులు ఉండే గదులకు కిటికీలు, తలుపులు విరిగిపోయి ఉన్నాయి. దీంతో పిల్లలు చలికి వణుకుతున్నారు. ప్రభుత్వం దుప్పట్లు సరఫరా చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులు. హాస్టల్లో ఫస్ట్ ఇయర్ నుంచి ఉంటున్నాం. కాకపోతే ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం చలి ఉంటుంది. కొంచెం బ్లాంకెట్స్ కానీ గవర్నమెంట్ గిట్ట ఇస్తే బెటర్. బ్లాంకెట్స్ కానీ ఇట్లా గవర్నమెంట్ నుంచి వస్తే ఇంకా మాకు బాగుంటుంది. ఇప్పుడు చాలా ఉన్నాయి, మైనస్లలో ఉన్నాయి. బ్లాంకెట్స్ గిట్ట, చెద్దరు, స్వెటర్ ఇట్లా గవర్నమెంట్ నుంచి ఇప్పిస్తే బెటర్. అంటే వేరే హాస్టల్కి ఇస్తారు కానీ మా బీసీ హాస్టల్కి ఇయ్యారు. నిజామాబాద్ లో ఉన్న బీసీ హాస్టల్ విద్యార్థుల పరిస్థితి దారుణంగా మారింది. హీటర్లు, గీజర్లు లేక చన్నీళ్లతో స్నానాలు చేసే పరిస్థితి. కొన్ని హాస్టళ్లలో గీజర్లు ఉండగా మరికొన్ని చోట్ల అవి మూలన పడ్డాయి. చన్నీళ్ల స్నానం చేయడంతో విద్యార్థులు జ్వరం, దగ్గు, జలుబు బారిన పడుతున్నారు. గతంలో బీసీ సంక్షేమ వసతి గృహాల్లో స్వచ్ఛంద సంస్థలు దుప్పట్లను సమకూర్చాయి. కొన్ని వసతి గృహాల్లో దుప్పట్లు లేకపోవడంతో విద్యార్థులు పాత దుప్పట్లతో సర్దుకోవాల్సి వస్తోంది. ఇంకొన్ని హాస్టళ్లలో బెడ్లు లేక నేలపైనే నిద్రిస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు కోరుతున్నారు. సార్ ఇక్కడ అంటే ప్రతి ఇయర్ కంటే ఈ ఇయర్ ఎక్కువ చలి ఉంది సార్. సో గవర్నమెంట్ ఏమన్నా రెస్పాన్స్ త్వరగా ఇస్తే బ్లాంకెట్స్ కానీ, స్వెటర్స్ కానీ, ఇంకా వాటర్ కూడా చాలా చల్లగా ఉంటున్నాయి సార్. ఇంకా చలికాలం కాబట్టి సో దానికి కూడా ఏమైనా గీజర్స్ కానీ అట్లాంటివి ఏమైనా ప్రొవైడ్ చేస్తే ఇంకా ఈజీ ఉంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ అందరం కలిసి ఉంటాం కాబట్టి అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే సార్. సో ఇంటికి అంటే పేరెంట్స్ కూడా చెప్తారు ఇంటికి వచ్చేసి అని చెప్పి, కానీ ఇక్కడ స్టడీ చేయడం వల్ల ఇక్కడే ఉంటున్నాం సార్ మేము. సో గవర్నమెంట్ ఏమైనా ఇంకా త్వరగా స్పందిస్తే అవి బ్లాంకెట్స్ కానీ అట్లాంటివి ఏమైనా ఉంటే ఇంకా ఈజీ ఉంటుంది సార్. ఇంకా లాస్ట్ ఇయర్ కూడా అట్లాంటివి ఏం ప్రొవైడ్ చేయలేదు సార్. ఇంకా ఈ ఇయర్ అయినా ప్రొవైడ్ చేస్తే ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళకి హెల్ప్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా వింటర్ బాగుంది కదా, మార్నింగ్ 5కి లేస్తున్నాం అంటే చల్లటి నీళ్ళు బాగుంటుంది. అంటే వింటర్లో గ్లీజర్ అని ఇట్లా ఉరుగుంటూ అంటే కింద పడుకోవాలని ఉంటుంది. కింద బాగా చలి ఉంటుంది. బెడ్ షీట్లు లేకుంటే బెడ్లు ఏమన్నా ఏర్పడాలని అంటే ఎస్ఎస్లకు బెడ్స్ కానీ అన్ని పెట్టెలు కానీ అన్ని ఫండ్స్ బాగా వస్తాయి, కానీ బీసీఎస్లకి రావు సార్. దాంట్లో జిల్లాలో ఇలా 1, 2 కాదు, అన్నింట్లో ఇదే పరిస్థితి. చాలా వసతి గృహాల్లోనూ కనీస సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థుల కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు హాస్టళ్ల సదుపాయాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.